శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం ప్రాంతంలో కలుషిత నీటి సమస్య కలకలం రేపుతోంది. కెమికల్ వాటర్ ట్యాంకర్ల వ్యర్థాలను వాటర్ సర్వీసింగ్ సెంటర్లు శుభ్రం చేయడం వల్ల ఆ కలుషిత జలాలు గెడ్డలో కలుస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నీటిని తాగిన మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సర్వీసింగ్ పాయింట్ వాటర్ గడ్డలో రావడం వల్ల ఆ గడ్డలో వాటర్ ఏంటంటే ఈ ఆవులు గేదెలు తాగి చనిపోతాయి సార్. అదే కాకుండా ఈ శాస్త్రాయి సింహాద్రి 2 కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీ వాటర్ కూడా గడ్డలో రావడం వల్ల చనిపోతారు సార్. కంపెనీకి ఏంటంటే కొన్ని కంపెనీలకి పైప్ లైన్ ఉంది, కొన్ని కంపెనీలు పైప్ లైన్ లేదు. ఆ పైప్ లైన్ లేకపోవడం వల్ల ఈ వ్యర్థాలు వచ్చి గడ్డ ఉండడం వల్ల ఈ పశువులు తాగి చనిపోవడం జరుగుతుంది సార్. ఆల్రెడీ 3 ఆవులు ప్లస్ ఒక గేదె కూడా ఈ 2 నెలల మధ్యలోనే చనిపోయారు సార్. ఎక్కువ కూడా ఈ సర్వీసింగ్ పాయింట్ వల్ల ఎక్కువ కారణం అండి. ఎందుకంటే ఇది ఎక్కువ యాసిడ్ కాబట్టి డైరెక్ట్గా గడ్డలోకి వచ్చేస్తుంది కాబట్టి రావడం వల్ల ఈ ఆవులు ఎక్కువ చనిపోవడం కారణం ఉంది. అదే ఈ ఆవులు ఇంచుమించి 4 ఆవులు చనిపోయాయి సార్. ఒక గేదె 4 ఆవులు చనిపోయాయి సార్. ఈరోజు బుధవారం అండి, మొన్న సోమవారం ఒక ఆవు ఇక్కడ ఈ కంపెనీ పక్కనే చనిపోయింది. ఈ వాటర్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది పశువులకి, ఈ సర్వీసింగ్ పాయింట్ వల్ల. ఇంకా మాకు కంపెనీ ఈ గడ్డ వల్ల మాకు ఏం ప్రాబ్లం లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ వల్లే మాకు పశువులు చచ్చిపోవడం మీరు చూశారు కదండి. ఇప్పుడు వాటర్ అవును, నేను పశువులు కాస్తాను ఎక్కడికి వచ్చాను, మీరు వచ్చినారని మొన్న ఆవు చచ్చిపోయింది. ఎలా వాటర్ తాగి చనిపోయింది. ఇది సర్వీసింగ్ పాయింట్ వాటర్. ఈ వాటర్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది పశువులకి, ఈ సర్వీసింగ్ పాయింట్ వల్ల.